పరిశుద్ధ గ్రంథం నుండి ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21, 22 వచనములలో మనం చూసినట్లయితే, దేవునితోటి సహవాసం చేసినట్లయితే మనకు మేలు జరుగుతున్నది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం క్రీస్తు ప్రభు వారితోటి సహవాసం చేసినప్పుడు ఆయన మనకు మేలులు చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన ఎడల తన కృపను చూపించే దేవుడు. కనుక మనం దుష్టులతోటి సహవాసం చేయకుండా క్రీస్తు ప్రభు వారితోటి మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, శ్రేష్టమైన మార్గములలో మనల్ని నడిపించే గొప్ప దేవుడు. కనుక ఈ లోకంతో మనం సహవాసం చేయకుండా, ఈ లోక సంబంధమైన దుష్టులతోటి మనం సహవాసం చేయకుండా, క్రీస్తు ప్రభు యొక్క వాక్యంతో మనం సహవాసం చేస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము జీవిస్తూ, ఆయన సూచించిన మార్గంలో మనం నడుస్తూ ఆశీర్వదించబడి మేలులు పొందేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.